హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఇక్కడ 4 ఉడకపెట్టిన కోడిగుడ్లను పైన పొట్టు తీసేసి తీసుకున్నాను. వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నిలువుగా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కలను అందులో వేసి ఒక 3 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల ఎగ్ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. నిమిషాల తర్వాత వీటిని మరొక వైపుకు తిప్పి మరొక 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేయడం వల్ల తినేటప్పుడు కరకరలాడుతూ టేస్ట్ భలేగా ఉంటుంది. ఇప్పుడు ఇదే కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 పెద్ద టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గిపోయినంత వరకు వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత దీనిలో 2 స్పూన్ల కారము, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మసాలా పొడి వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 3 నిమిషాల తరువాత మూత తీసి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని ఒకేసారి వేస్తే లోపల ఎల్లో కలర్ పార్ట్ బయటకు వచ్చేస్తుంది. అందుకే ఈ ఎగ్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నిటినీ వేసిన తరువాత గరిటతో కాకుండా చేతితో ఇలా నిదానంగా నెమ్మదిగా కళాయిని తిప్పుతూ కలుపుకోవాలి. ఈ ఎగ్ ముక్కలు గ్రేవీలో బాగా కలిసిపోయి భలే ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాల పాటు వీటిని వదిలేయండి. ఎగ్స్ గ్రేవీ అంతటినీ పీల్చుకొని భలే ఉడుకుతాయి. నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ గ్రేవీ అంతా బాగా చిక్కబడిపోయి ఉంటుంది. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ఎగ్ కర్రీ చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.